వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పార్టీ అధినేత జగన్తో పాటు ఓడిన నేతలంతా ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త ప్రచారం ఊపందుకుంది. జగన్ను ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంప్రదించినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. సెంట్రల్లో ఈసారి ఏ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో ఇండియా కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమిలో కింగ్ మేకర్లుగా మారిన టీడీపీ, జేడీయూలను కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదించారని, ఈ క్రమంలోనే ఏపీలో 4 సీట్లను గెలుచుకున్న వైసీపీని కూడా కాంగ్రెస్ సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ స్వయంగా జగన్ కు ఫోన్ చేశారని, ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారనే టాక్ నడుస్తోంది. అందుకు జగన్ సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి జగన్ వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలాంటి చిక్కులు ఎదుర్కొంటారో ఆయనకు తెలియనిది కాదు. అందుకే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఈ ప్రతిపాదనను జగన్ తిరస్కరించారని అంటున్నారు. అయితే కేవలం 4 సీట్లను మాత్రమే గెలుచుకున్న జగన్ను సోనియా గాంధీ సంప్రదించే అవకాశం ఉందా? అదే సమయంలో జగన్ను పార్టీ పెద్దలు సంప్రదిస్తే షర్మిల ఊరుకునేవారా? అంటే రాజకీయాల్లో ఇలాంటి వాటిని కొట్టిపారేయలేం. కానీ షర్మిలను సంప్రదించకుండా జగన్ను కాంగ్రెస్ నేతలు సంప్రదించే అవకాశం ఎంత మాత్రం లేదు. జగన్ను సోనియా గాంధీ సంప్రదించారని జరుగుతోన్న ప్రచారమే నిజమైతే షర్మిల నుంచి ఏదో ఒక రియాక్షన్ వచ్చి ఉండేదని, ప్రస్తుతం అలాంటిదేమీ లేకపోవడంతో ఈ ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని సమాచారం. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ నేతలే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో కింగ్ మేకర్గా టీడీపీ మారడంతో జగన్తో కాంగ్రెస్ సంప్రదింపుల అంశాన్ని తెర మీదకు తీసుకొస్తే బీజేపీ పెద్దలు జగన్కు కూడా ప్రాధాన్యత ఇస్తారనే వ్యూహంలో భాగంగా ఈ ప్రచారం మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది.